నమస్తే, వెల్కమ్ టు సూపర్ కాప్. సూపర్ కాప్లో ఇవాళ మనం కలబోయే ఆఫీసర్ కేవలం పోలీస్ ఆఫీసరే కాదు, ఆయనకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఏపీ హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. యునైటెడ్ ఏపీకి చివరి డీజీగా వర్క్ చేశారు. ఇటు ఆఫీసర్గా ఉంటూనే సైంటిస్ట్గా కూడా ఆయన అనేక ప్రయోగాలు చేశారు. చాలా ప్రత్యేక పరిశోధనలు చేశారు. అలాగే ఇంగ్లీషు భాషకు సంబంధించి ఆ మెమరైజేషన్ స్కిల్స్కి సంబంధించి ఈజీగా ఉండడానికి వొకాబులరీ మీద ఒక బుక్ కూడా రాశారు. ఇలా అనేక విషయాలు ఇవాల్టి సూపర్ కాప్లో ఆయనతో మాట్లాడే అవకాశం మనకు వచ్చింది. ఆయన ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి డీజీగా పనిచేసిన బి ప్రసాదరావు గారు ఇవాల్టి మన సూపర్ కాప్. కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ కావటం సినిమాల్లోనే వింటాం, కానీ అలాంటి ఫెయిరీ టేల్ ని నిజం చేసిన ఒక ఆఫీసర్ ఇవాల్టి మన సూపర్ కాప్. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన అనితర సాధ్యంగా ఎదిగి సమైక్య ఆంధ్రప్రదేశ్ కు చివరి డీజీపీగా, నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి హోం సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రసాదరావు ఐపీఎస్ తో సూపర్ కాప్ సిరీస్ ను మొదలు పెడదాం. ఇటు ఐపీఎస్ కెరీర్ లో విజయ శిఖరాలను అధిరోహించి అటు సైంటిస్ట్ గా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించడం ప్రసాదరావుకున్న మరో విశిష్టత. హలో సార్, హౌ ఆర్ యు? ప్లీజ్ సార్, ఎలా ఉన్నాయి కొత్త బాధ్యతలు? కొత్త బాధ్యతలు అంటే ఒక రకంగా చెప్పాలంటే గురుతర బాధ్యత, లేకపోతే కీలక రోలు. కొత్తగా విడిపోయిన తర్వాత రాష్ట్రంలో కీలకమైన హోంశాఖ ప్రిన్సిపల్గా ఉన్నారు. సో నిధులు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చరు, బిల్డింగ్లు ఎట్లా ఉంది సార్ మొత్తం ఈ కొత్త బాధ్యతలు? అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి స్టేట్లో లాట్ ఆఫ్ అన్సర్టెనిటీ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి నేను ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్గా నేను నియమితున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి ఒక క్యాపిటల్ అంటూ లేదు. హైదరాబాద్ నుంచే వాళ్ళ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. రెండో విషయం ఏంటంటే చాలా వనరులు వాళ్ళు సమకూరాలి అడ్మినిస్ట్రేషన్ రన్ చేయాలంటే. సో ఆ అన్సర్టెనిటీ తర్వాత ప్రజల్లో కూడా మనకి అంటే రాష్ట్రం విడిపోయిందనే ఒక బాధ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్తో ఎంతోమందికి చనువు ఉంది, అంటే బాంధవ్యాలు ఉన్నాయి. దాదాపు ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఇంట్లో నుంచి ఎవరో చుట్టెరకు ఇక్కడ ఉందన్నమాట. సో అనుబంధం ఉంది. ఇట్స్ అ గుడ్ సిటీ, చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం. సో దాన్ని మిస్ అవుతారన్నమాట, అదొకటి. సో ఇవన్నీ బాధలు ఉన్నాయి, కానీ మార్పుని మనం అంగీకరించాలి, ముందు పోవటం కూడా నేర్చుకోవాలి. సో మన లీడరు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా వచ్చేసి మనకి మంచి విజన్ ఉంది స్టేట్ని ఎట్లా డెవలప్ చేయాలనేసి. ఇదివరకు 9 సంవత్సరాలు సీఎంగా చేసి ఆయన రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయవచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ ఎట్లా తీసుకురావచ్చు అనేది చూపించారు. సో అందువలన తప్పకుండా కొత్త రాష్ట్రానికి అంటే సన్ రైజ్ స్టేట్గా చేయాలనే, తర్వాత బంగారు ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే దృక్పథంతో ముందుకెళ్తున్నారు. తప్పకుండా ఆయన కళలు ఫలిస్తాయని నేను అనుకుంటున్నాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఛాలెంజింగ్, లేకపోతే ఒక కత్తి మీద సాములాగా అనుకోవచ్చా ఇప్పుడు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఛాలెంజింగ్గా తీసుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి. సో అంతా ఫ్రూట్ఫుల్గా, పీస్ఫుల్గా ఉండే పరిస్థితి కనిపిస్తుందా? ఒక ప్రాబ్లం లాగే కాకుండా ఒక ఆపర్చునిటీ, ఛాలెంజ్గా భావించాలి. ప్రాబ్లంలోనే మనకి సొల్యూషన్ కనుక్కోవటం, ఆ సొల్యూషన్ ద్వారా మన సామర్థ్యం నిరూపించుకునే ఒక పరీక్ష లాంటిదన్నమాట. ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా పరిగెట్టకూడదు. ప్రాబ్లమ్స్ని ఛాలెంజ్గా తీసుకొని దాన్ని హ్యాండిల్ చేయటం నేర్చుకోవాలి. అది ఒక లీడర్లో ఉన్న ప్రత్యేకత అనమాట. మీరు గొప్ప లీడర్లు ఏమో చూడండి, గురుతరమైన బాధ్యతల్ని వాళ్ళు అలవగ్గా సాల్వ్ చేసే పరిస్థితి ఉంటుంది. సార్, బిఫోర్ ముందుకు వెళితే కనుక రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడు యునైటెడ్ ఏపీకి చివరి డీజీపీ మీరు. సో ఎలా అనిపిస్తుంది? అంటే అది అలా ఉండిపోతుంది యాక్చువల్లీ, ఇప్పుడు పలానా పదవుల్లో చివరి ఎవరున్నారు అనేది. సో కీలకమైన పోలీసింగ్, లా అండ్ ఆర్డర్కి బాస్గా యునైటెడ్ ఏపీకి ఉండడం ఎట్లా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? అంటే పోలీస్ ఆఫీసర్గా ఐపీఎస్లో చేరిన వాళ్ళను డీజీగా పదవిలో ఉండాలని కోరుకుంటారు. సో నాకు అదృష్టం కొద్దీ నాకు ఆ పదవి వచ్చింది. పైగా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి డీజీగా ఉండే భాగ్యం కలిగింది. ఉంది, తక్కువ కాలం అయినా కానీ చాలా సెన్సిటివ్ టైంలో, క్రిటికల్ టైంలో అక్కడ డీజీ కావడం జరిగింది. అండ్ ఇంత గొప్పగా జరిగింది అనేది ఒక గొప్ప అనుభూతి. అంటే చాలా ఇట్స్ ఎ మిరకిల్ అనిపిస్తూ ఉంటుంది అనమాట.
ఒక రకంగా టఫ్ టైం సార్, అంటే బైఫర్కేషన్ మీరు అన్నట్టు దాన్ని హ్యాండిల్ చేసే సిచ్యుయేషను అండ్ అట్ ద సేమ్ టైం ఎలక్షన్స్, ఇన్ని ఎలక్షన్స్, సిరీస్ ఆఫ్ ఎలక్షన్స్ ఫేస్ చేయడం. సో కొంచెం ఏమన్నా ట్రబుల్గా ఫీల్ అయిన పరిస్థితి అంటే నాకు టఫ్ అసైన్మెంట్స్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ కమిషనర్గా 2 సంవత్సరాలు చేశాను. 24 గంటలు ఏదో ప్రాబ్లం వచ్చే పరిస్థితి అనమాట. అలాంటి సిచ్యువేషన్ నేను ఎలాంటి కర్ఫ్యూ లేకుండా, ఎలాంటి మేజర్ ప్రాబ్లం లేకుండా సజావుగా మేనేజ్ చేయటం జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత నేను వైజాగ్ కమిషనర్ చేశాను, తర్వాత 2 రేంజెస్లో డిఐజీగా చేశాను, 3 జిల్లాల్లో ఎస్పీ చేశాను. సో ఆ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తర్వాత రకరకాల బాధ్యతల్ని నిర్వహించడం వలన ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రాబ్లం వస్తుందంటే దాన్ని ముందలే ఊహించుకొని ఏ రకంగా అది ఇవాల్వ్ అవుతుంది అనేసి దానికి తగ్గట్టుగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవటం, ఒకవేళ మేజర్ ప్రాబ్లం వచ్చినా కానీ దాన్ని హ్యాండిల్ చేయటం. సో అందువల్ల ఇంత ప్రాబ్లమ్స్ ఇన్ని ఎలక్షన్స్ వచ్చినా కానీ స్మూత్గా చేయటం జరిగింది. ఆఫీసర్స్ కూడా ఒక మంచి గుడ్ హ్యూమర్లో పెట్టేసి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ తర్వాత గైడెన్స్ ఇచ్చేసి అంతా సజావు జరిగేటట్టు ఫ్రీ టు వర్క్ అంతే. సార్, యాజ్ ఏ సన్ ఆఫ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఉన్న మీరు ఒక ఉన్నత పదవులు, ఒక డీజీ కానివ్వండి లేకపోతే ఇప్పుడు చేస్తున్న పదవి కానివ్వండి, అసలు మొట్టమొదట ఫస్ట్ మీరు ఒక సైన్స్ లవర్, దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఐఐటి ఫిజిక్స్ చేసిన తర్వాత ఇన్స్పిరేషన్ ఏంటి మీరు పోలీస్ సర్వీస్లోకి రావాలనే దానికి? అంటే యాక్చువల్గా సివిల్ సర్వీసెస్లోకి రావాలనేది దానికి స్ఫూర్తిని మా అంకులు, ఆయన చిన్నప్పటి నుంచి మమ్మల్ని గైడ్ చేస్తూ ఉండేవాడు. ఒకప్పుడు పిపి విలియమ్స్ గారని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా మన స్టేట్లో చేసి ఆయన రిటైర్ అయ్యారు. ఆయన ఒకప్పుడు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ స్టేజ్లో ఆయన దగ్గర స్టూడెంట్ అనమాట. సో ఆయన గురించి చెప్తారు, చూడు మా విలియమ్స్ మా దగ్గర స్టూడెంట్గా ఉండేవాడు, ఐఏఎస్ వచ్చింది, నువ్వు కూడా ఐఏఎస్కి అపేర్ కావాలంటూ చెప్తూ ఉండేవాడు అన్నమాట. ఓకే ఓకే. ఒక రకంగా ఆలోచన అనేది ఆయన ఆలోచన బేస్ వేసింది ఆయన అనమాట. అయితే